నేను మీకు కొన్ని శాంపుల్ 3D వీడియోస్ అయితే చూపిస్తే చూడండి, ఇదిగోండి. సో ఇది కేవలం ఒక ఇమేజ్ ద్వారా నేను ఇలాంటి ఒక 3D మోడల్ అయితే జనరేట్ చేశాను. ఇదిగోండి, ఇది కూడా ఇంకొక 3D మోడల్ అండి, ఇది కూడా 3D మోడల్. ఇప్పుడు నీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా చెప్తాను. ఇప్పుడు ఈ 3 3D మోడల్స్ ఏదైతే ఉన్నాయో సెపరేట్ ఇమేజెస్ నుంచి జనరేట్ చేసిన మోడల్ కాదు, ఒక గ్రూప్ ఇమేజ్ నుంచి ఇలాగా 3 క్యారెక్టర్స్ని జనరేట్ చేశాను. ఇది ఒరిజినల్ ఇమేజ్. సో మీరు చూస్తున్న ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో చివరి అమ్మాయి, ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయికి సంబంధించిన 3D క్యారెక్టర్ అనమాట. సో మధ్యలో ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో సో ఆయన సంబంధించిన 3D ఇమేజ్ ఇది. నెక్స్ట్ లాస్ట్ని చూసుకున్నట్లయితే వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయికి సంబంధించిన 3D మోడల్. సో అసలు నేను దీన్ని ఎలా జనరేట్ చేశాను, నాకు ఎంత టైం పట్టింది, అన్నీ వెంటనే మీరు షాక్ అవుతారు. దీన్ని మీరు ఉచితంగానే జనరేట్ చేసుకోవచ్చు. మీ ఇమేజెస్ని, మీరు గ్రూప్ ఇమేజెస్ని కూడా దీన్ని నిమిషాల వ్యవధిలో అనేది జనరేట్ చేసుకోవచ్చు. మరి ఏంటి ఆ మోడల్, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మొదటిగా మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖున స్టార్ట్ అయిందండి. ఈ రోజుకి చాలా మంది స్టూడెంట్స్ ఈ బ్యాచ్లో జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు కూడా ఏ తెలుగు బిగినర్ కోర్స్లో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. సో ఈ వెబ్సైట్ పేరు చూసుకున్నట్లయితే flowit.io అనే ఒక వెబ్సైట్ అనమాట. సో flowit.io అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇనీషియల్గా మిమ్మల్ని లాగిన్ అవ్వమని అడుగుతుంది. మీ మెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత మీ యూజర్ ఏదైతే ఉంటుందో మీ యూజర్ సంబంధించిన నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. దాని తర్వాత మీకు ఏదైనా ఒక ఇమేజ్ నుంచి ఇలా జనరేట్ చేద్దాం అనుకుంటున్నారంటే, ఒక 3D మోడల్ కింద జనరేట్ చేద్దాం అనుకుంటే కనుక పక్కన మీకు ఫ్లో అనే ఒక ఆప్షన్ ఉంటుంది. న్యూ ఫ్లో, నాలెడ్జ్ గార్డెన్, ఎక్స్ప్లోర్ మోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ మోడల్లో చాలా రకాలుగా మీకు అయితే ఫీచర్స్ అయితే ఉన్నాయి. బట్ నేను స్పెసిఫిక్గా ఈ వీడియోలో కేవలం ఒక 2D ఇమేజ్ నుంచి 3D ఇమేజ్కి 3D మోడల్ కింద ఎలా జనరేట్ చేయొచ్చు అనేది మాత్రం మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. నాకైతే ఈ మోడల్ నచ్చింది, ఎందుకు నచ్చిందో కూడా మీకు ఎండ్లో అయితే చెప్తాను. సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఇమేజ్ ఇచ్చి దీన్ని 3D కింద కన్వర్ట్ చేయాలి కదా. సో దానికోసం ఫస్ట్ నేను ఒక ఇమేజ్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో నేను ఈ గ్రూప్ ఫోటో ఇమేజ్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసిన తర్వాత ఈ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాంప్ట్ని అయితే మీరు జస్ట్ నోట్ చేసుకోవచ్చు అండి. నేను మీ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఈ ప్రాంప్ట్ని అయితే మీకు మీ ఇమేజ్ తగ్గ మార్చుకోవచ్చు. ఇక్కడ నేను ఇమేజ్లో మొత్తం 3 ఉన్నారు కాబట్టి నేను 2 పీపుల్ని కాస్త 3 కింద మార్చాలి. ఇద్దరితో 3తో ఇలా టెస్ట్ చేశాను కాబట్టి నేను ఆ నెంబర్స్ మారుస్తున్నాను. ఇన్ కేస్ మీరు జనరేట్ చేద్దాం అనుకుంటే మోడల్లో 4 ఉన్నారనుకోండి, 4 అనేది మార్చుకోండి. సో ఆ నెంబర్ దగ్గర అయితే మాత్రం చేంజ్ చేసుకోండి. మిగిలిన ప్రాంప్ట్ అయితే యాస్టిస్గా ఉంచండి. వన్స్ మీరు ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఏజెంట్ మోడ్ అనే దాన్ని ఆన్లో పెట్టుకోండి. వన్స్ ఏజెంట్ మోడ్లో ఆన్ అయిన తర్వాత మీరు ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు, స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ flowit.io అనే మోడల్ ఏదైతే ఉందో ఏజెంట్ నియోని మనకు అసైన్ చేశారు. ఈ ఏజెంట్ నియోనే మనకు కావాల్సిన ఇమేజెస్ని జనరేట్ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే, ఫస్ట్ ఇమేజ్ తీసుకుని సెపరేట్గా ఇండివిజువల్గా ఒక కార్టూన్ స్టైల్ ఇమేజ్ జనరేట్ చేయమని చెప్పాను. ఆ తర్వాత ఆ ఇమేజ్కి 3D మోడల్ జనరేట్ చేయమన్నాను. సో దాని ప్రాసెస్ చేస్తుంది. ఈ లోపల నేను ఆల్రెడీ జనరేట్ చేసిన ఏదైతే 3D మోడల్స్ ఉన్నాయో వాటి గురించి చెప్తూ ఒక ఫీడ్బ్యాక్ కూడా మీకు ఇస్తానండి. సో మనకి గమనిస్తే ఏజెంట్ నియో మనకి 3 ఇమేజెస్ అయితే జనరేట్ చేస్తుంది. ఫస్ట్ టాస్క్ అయితే చేస్తుంది. టాలీవుడ్ సంబంధించిన 3 హీరోయిన్స్, రష్మిక మందాన గారిది, శ్రీలీల గారిది, మరొకరిది. చివరి ఈ ఇమేజ్ చూసుకున్నట్లయితే సమంత గారిది ఇమేజ్ అనమాట. బట్ జనరేట్ చేసినప్పుడు ఫస్ట్ ఇమేజ్ ఇది బాగానే జనరేట్ అయింది. మధ్యలోది ఇమేజ్ కూడా కొంచెం బెటర్, శ్రీలీల గారిది. చివరి ఇమేజ్ మాత్రం సరిగ్గా జనరేట్ అవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇచ్చిన ఇమేజ్లో క్లారిటీ ఇంపార్టెంట్ అనమాట. ఫేస్ సరిగ్గా కనిపిస్తే ఇమేజ్ బాగా జనరేట్ చేస్తుంది, లేకపోతే కొన్నిసార్లు ఇలాంటి ఇష్యూ అయితే ఫేస్ చేశాను. నెక్స్ట్ ఇమేజ్ చూడండి, 3 క్యారెక్టర్స్ కూడా బాగానే జనరేట్ చేస్తుంది. మీరు గమనిస్తే చాలా నీట్గా ఈ 3D అవుట్పుట్ వచ్చింది. కారణం ఏంటంటే నేను ఇచ్చిన ఫైల్ అనమాట, సుమారుగా 2.9 MB ఫైల్ ఇన్పుట్గా ఇచ్చాను. అందుకనే మనకు డీటెయిల్డ్ అవుట్పుట్ వచ్చింది. బట్ నేను ఇంకొక 3D ఇమేజ్ జనరేట్ చేశాను. కోహ్లీ గారిది, రోహిత్ శర్మ గారిది ఇన్పుట్ ఇచ్చాను. బట్ అది చాలా వర్స్ట్గా అవుట్పుట్ వచ్చింది. కారణం ఏంటంటే నేను ఇచ్చిన క్వాలిటీ కేవలం 50 KB ఇమేజ్ని మాత్రం ఇన్పుట్ ఇచ్చాను. అందుకనే క్వాలిటీ చాలా పూర్గా అవుట్పుట్ వచ్చింది అనమాట. సో మనకి ఏజెంట్ వర్క్ చేస్తున్నప్పుడు నేను బ్యాక్ వెళ్తున్నాను. ఈ లోపు నేను మీకు ఆల్రెడీ జనరేట్ చేసింది మీకు ఐడియా వస్తుంది. వీళ్ళిద్దరు ఇమేజ్ ఇచ్చినప్పుడు కోహ్లీ గారిది, రోహిత్ శర్మ గారి ఇన్పుట్ ఇమేజ్ ఇచ్చా. కోహ్లీ గారిది, రోహిత్ శర్మ గారిది 2D ఇమేజ్ బాగానే జనరేట్ చేసింది. కానీ 3D అవుట్పుట్ మోడల్ వస్తే వాళ్ళ ఫేసెస్ అసలు ఏమీ కనిపించలే. అంటే ఇది బాడీ స్ట్రక్చర్ వరకు ఏదో ఇచ్చింది కానీ అసలు ఎవరో కూడా తెలియని విధంగా అయితే అవుట్పుట్ ఇచ్చిందనమాట. అలానే మీకు ఇంకొక విషయం కూడా చెప్తానండి. ఈ లోపల మనకి ఇంకా టాస్క్ అయితే రన్ అవుతుంది కాబట్టి మీరు ఎప్పుడైతే అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో మీకు 1000 క్రెడిట్స్ అనేవి ఫ్రీగా ఇస్తున్నారు. ఇన్ కేస్ మీకు ఇంకా ఎక్కువ క్రెడిట్స్ కావాలంటే మీరు మీ అకౌంట్లోకి వెళ్ళి మీకు ఒక కోడ్ అనేది ఇస్తున్నారు, రెఫరల్ కోడ్. దాన్ని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసి వాళ్ళు ఫస్ట్ టైం అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఆ కోడ్ని ఎవరైనా యూజ్ చేసుకుని లాగిన్ అయ్యారనుకోండి మీకు 3000 క్రెడిట్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. సో నేను అది టెస్ట్ చేశాను.
నాకు కూడా అలాగే వచ్చింది. ఇప్పుడు ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఒక ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తాయి మీకు ఏమేమి కోడ్స్ ఉన్నాయి. ఈ కోడ్ని మీరు కాపీ చేసి మీ ఫ్రెండ్స్కి ఇచ్చారనుకోండి, వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఈ కోడ్ని సబ్మిట్ చేయమని అడుగుతుంది. వన్స్ అకౌంట్ లాగిన్ అయినప్పుడు మీరు ఇచ్చిన కోడ్ని ఎంటర్ చేస్తే కనుక మీకు క్రెడిట్స్ అనేవి యాడ్ అవుతాయి. మన ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇమేజ్ ఏదైతే ఇన్పుట్ ఇచ్చానో రోహిత్ శర్మ గారిది బుమ్రా గారికి సంబంధించిన 2D ఇమేజ్ అయితే ఫస్ట్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు దానికి సంబంధించిన 3D మోడల్ అయితే కూడా రెండర్ అవుతుంది. కాకపోతే నేను ఇక్కడ ఇంకొక బగ్ కూడా గమనించానండి. 2D ఇమేజ్ లో ఈ 2 ఇమేజ్ జనరేట్ చేసి ఫస్ట్ ఇమేజ్ జనరేట్ చేయలేదు. మళ్ళీ 3D రెండర్డ్ ఇమేజ్ లో ఈ బాడీ ఏదైతే జనరేట్ అయిందో ఫేస్ అసలు తెలియట్లేదు, జస్ట్ కిందది మాత్రం డ్రెస్ లాంటిది అయితే వచ్చింది. అలానే ఇంకొక బగ్ కూడా వచ్చింది. రోహిత్ శర్మ గారిది ఏదైతే ఉందో 3వ ఇమేజ్ కాదా, బట్ ఆ 3D రెండర్డ్ చూసుకున్నట్లయితే 3వ ఇమేజ్ ని ఫస్ట్ రెండర్డ్ లో అవుట్పుట్ ఇచ్చేస్తుంది. సో ఇది కూడా తప్పే. సో వాస్తవానికి ఎలా జనరేట్ చేయాలంటే మనకి ఇమేజెస్ ఏది ఇచ్చారో దానికి తగ్గ సీక్వెన్స్ లో బుమ్రా గారి ఇమేజ్ కింద బుమ్రా గారి 3D మోడల్ రావాలి, రోహిత్ శర్మ గారి కింద ఇక్కడ రావాలి, కోహ్లీది కింద కోహ్లీ గారి కింద రావాలి. బట్ అది కాకుండా నీకు నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టుగా అవుట్పుట్ ఇచ్చేసింది. బగ్ ఏంటో తెలియట్లే. జస్ట్ ఒక సెకండ్ ముందు వరకు కూడా ఇక్కడ బుమ్రా గారు ఉన్నారు, బట్ జస్ట్ ఒక్కసారిగా ఆటోమేటిక్గా తనకు తానే బుమ్రా గారినేమో మళ్ళీ సెకండ్ పొజిషన్లో రోహిత్ శర్మ గారి తోడులోకి వెళ్ళింది. ఆ పైన అసలు కోహ్లీ గారి జనరేట్ చేయలేదు కాబట్టి ఫస్ట్ అయితే బ్లాంక్ అయితే వచ్చింది. ఫుల్ వ్యూలో చూద్దాం ఎలా వచ్చిందో దీని అవుట్పుట్. ఇవ్వండి బుమ్రా గారిది 3D మోడల్ అనమాట. ఇది మాత్రం క్వాలిటీ బాగుంది, ఇది చూడడానికి అంతానే. రోహిత్ శర్మ గారిది ఎటొచ్చి కోహ్లీ గారిది సరిగ్గా జనరేట్ చేయలేదు అనమాట. సో మేబీ క్వాలిటీ వల్ల ఏంటో నాకు అర్థం కాలేదు. సో ఇది నేను ఇప్పుడు చూపించిన అవుట్పుట్ ఇమేజ్ ఏదో వచ్చినాయో సెలబ్రిటీస్ సంబంధించిన ఇమేజ్ కాదు, మీ ఇమేజ్ ఏవైనా కూడా మీరు ఇవ్వచ్చు. దానికి కావాల్సిన 3D అవుట్పుట్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ ఫేస్ క్లారిటీగా ఉన్న ఇమేజ్ ఇవ్వండి, అప్పుడే మీకు క్లారిటీగా అవుట్పుట్ వస్తుంది. లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా జనరేట్ చేస్తున్నా అంత క్లారిటీ అయితే రావట్లేదు. అలానే మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, నాకు ఈ మోడల్ నచ్చింది అన్న కారణం ఏంటంటే ఈ ఇంటర్ఫేస్ నాకు కొత్తగా అనిపించింది. సో ఈ ఫ్లో అని చెప్పి మీరు ఇచ్చిన దాంట్లో ఇంకా సబ్ నోట్స్ లాంటివి యాడ్ అవుతున్నాయి. అది మీకు ఇతర కాన్సెప్ట్స్ కూడా ఈ మోడల్లో వేరే ఫీచర్స్ కూడా మీకు చెప్పినప్పుడు ఎందుకు కొత్తగా అనిపించింది మీకు అర్థం. అలానే వీళ్ళు హైలైట్ చేస్తుంది ఏంటంటే మీరు ఈవెన్ వీడియోస్ కూడా జనరేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. మరి ఎలా జనరేట్ చేయొచ్చు కూడా దాని గురించి టెస్ట్ చేసి ఒక డీటెయిల్డ్ ఇన్ డెప్త్ వీడియో చేస్తాను. ఇది కేవలం 3D పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం చేసిన వీడియో. కొత్తగా అనిపించింది అంటే ఎప్పుడు ఒక ప్రాంప్ట్ కాలం ఉండి అలా కాకుండా దానికి రిలేటెడ్ గా కొన్ని నోట్స్ లాంటివి కూడా ఇస్తున్నారు. దాని గురించి కూడా నేను డెడికేటెడ్ వీడియో చేస్తాను. మీకు అప్పుడు ఎందుకు నాకు కొత్తగా అనిపించింది మీకు అయితే క్లారిటీ వస్తుంది. సో మీరు ట్రై చేయొచ్చు, మీరు ఇమేజ్ ఇచ్చి 3D మోడల్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున చాలా తక్కువ ధరకే 3,000 రూపాయల నుంచి ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నామండి. మీరు కనుక లెవెల్ 1 లెవెల్ 2 కోర్సెస్ కూడా కంప్లీట్ చేద్దాం అనుకుంటే మనకి కాంబో కోర్స్ కింద కేవలం 10,000 రూపాయలకి ఏ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.